హాయ్ హలో ఫ్రెండ్స్, ఇదేంటో మీకు తెలుసా? ఇదైతే కొర్రమట్టల శాపశన. చూడడానికి అయితే చాలా విచిత్రంగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, కానీ తింటే మాత్రం సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఈరోజు అయితే మార్కెట్కి వెళ్ళాను, అక్కడైతే నాకు ఫ్రెష్గా కొర్రమట్టలు కనబడ్డాయి. వీటికైతే ఒకటే ముళ్ళు, లాంగ్ ముళ్ళు ఉంటుంది కాబట్టి, పెద్ద ముళ్ళు ఉంటుంది కాబట్టి పిల్లలకి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి నేను ఈ కొర్రమట్టలు చూజ్ చేసుకొని తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా మా బాబు అయితే ఇలా ఆడుకుంటున్నాడో, వాడి కోసం ఒక పావు గంట అర్ధ గంట దాన్ని చంపకుండా అట్లనే మా పెద్దబాబు అయితే వాటితో ఆడుకున్నాడు. ఇక ఆ తర్వాత మా అమ్మ ఇక తెచ్చిన చేపలన్నింటినీ కట్ చేసేసి ముక్కలుగా చేసేసింది. ఆ ముక్కలను అయితే మేమైతే సూప్ పెట్టేసుకున్నాం, ఫ్రై చేసుకున్నాం. కానీ మిగిలిన శన ఏం చేయాలి అని ఆలోచించినప్పుడే మా తాతగారు చెప్పిన రెసిపీ గుర్తొచ్చింది. దాదాపుగా అందరైతే శనను ఆయిల్లో ఫ్రై చేయడం కానీ, లేకపోతే ఉడకబెట్టడం కానీ, ఇట్లా కర్రీలో ఉడకబెట్టడం కానీ చేస్తారు. కానీ మాకు గుర్తొచ్చింది ఏంటి అని అంటే, చిన్నప్పుడు తాతగారు శనని ఉప్పు కారం కలిపి మోదుగాకులో వేసి కాల్చి ఇచ్చేవారు, తినిపించేవారు. ఇలా కాల్చుకొని తినడం అంటే నాకైతే చాలా ఇష్టం. అదైతే నేను ఇప్పుడు ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. మా దగ్గర మోదుగాకులు అవైలబుల్గా లేవు, అందుకోసం మనం టేకాకుల మీద ట్రై చేస్తున్నాం. ఇప్పుడు శనగైతే ఉప్పు కారం మసాలా మంచిగా ప్రతి పీస్కి పట్టుకునేలాగా 4 వైపులు మంచిగా అంటేలాగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్కొక్క పీస్కి ఎలాగైతే కలుపుతున్నారో అలా ప్రతి ముక్కకి ఉప్పు కారం మసాలా మంచిగా పట్టేలాగా కలపాలి. చేపశనకైతే ఒక లేయర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ లేయర్ డ్యామేజ్ కాకుండా నిదానంగా స్మూత్గా చక్కగా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. ఏంటి, ఉప్పు కారం మసాలా. ఆ తర్వాత మనం రెడీ చేసుకున్న టేకాక్ని మంచిగా ఫనెల్ షేప్లో ప్రిపేర్ చేసుకొని ఆ ఫనెల్ గ్యాప్లో ఈ పీసెస్ పెట్టేసి ఫనెల్ నుంచి, దట్ మీన్స్ అంటే తెలుగులో అయితే మనం డొప్ప అంటాం ఫ్రెండ్స్, అందులోంచి బయటికి రాకుండా ఇలా పుల్లలతోటైతే కుట్టాలి. ఆకుని స్టిచ్చింగ్ చేసినట్టుగా కుట్టాలి, నీట్గా ఫోల్డింగ్స్ వేసుకొని కుట్టాలి. ఒకే ఆకు అయితే సరిపోదు ఫ్రెండ్స్, ఒక 2-3 ఆకులని పెట్టుకోవాలి. ఒకే ఆకు అయితే ఎమ్మటే మాడిపోతుంది, ఉన్న శన కూడా టేస్ట్ ఉండదు, ఎమ్మటే మాడిపోతుంది, ఉడకదు. సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా ఫోల్డ్ చేసుకొని మరి ఆ ఫోల్డ్ అనేది విరిగిపోకుండా ఉండడం కోసం అన్ని వైపులా పుల్లలతోటి ఇలా అయితే కుట్టుకోవాలి. ఇలా రెడీ అయిన శన డొప్పని తీసుకొని మంటలో వేసి నిప్పుల మీద కాల్చుకోవాలి ఫ్రెండ్స్. ఈ వీడియోలో చూపించిన విధంగా కాల్చుకోవాలి. ఎలా మీ అందరికీ తెలిసే ఉంటుంది ఎలా కాల్చాలి ఏంటి అనేది. మంటలో వేయగానే ఇంకో 1 మినిట్కి మంట అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మంట పెట్టకుండా లోగా మామూలుగా నిప్పుల మీద కాల్చుకుంటూ ఉండాలి. ఎందుకంటే తొందరగా ఒకవేళ మంట బాగుందనుకోండి, తొందరగా ఆకులు కాలిపోతే తర్వాత శన అనేది డ్యామేజ్ అవుతుంది, పైన లేయర్ కూడా డ్యామేజ్ అవుతుంది, తొందరగానే మాడిపోతూ ఉంటుంది. సో అలా కాకుండా నిదానంగా కాల్చుకోవాలి, నిప్పుల మీద మాత్రమే ఉడికేలాగా చూసుకోవాలి. ఇలా అయితే చూసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత నిదానంగా మంచిగా ఉడుకుతుందో. చూసారా ఫ్రెండ్స్, ఇలా అయితే ఆకు మాత్రం కాలేలాగా, శన డ్యామేజ్ కాకుండా, అంటే ఆకు మాత్రమే కాదు లోపల ఉన్న శన అయితే నిదానంగా మంచిగా ఉడికి ఉంటుంది. చూడండి ఎంత బాగా ఉడికిందో.
ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లోకి తీసుకొని దానిపైన ఉన్న ఏదైతే మాడిన ఆకు టేకాకు ఉందో దాన్ని మొత్తం సెపరేట్ చేసేసుకొని నీట్గా పీసెస్ మాత్రమే సెపరేట్ చేసి బౌల్లోకి తీసుకోవాలి. మీరైతే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా కనిపిస్తున్నాయో. టేస్ట్ కూడా అంతకు మించి అదిరిపోతుంది. ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అది ఉడికిందా లేదా అనేది చూడండి. వేడి అయితే పొగలైతే బయటకు వస్తున్నాయి. అండ్ తర్వాత నేనైతే ఇది ఎలా ఉంది టేస్ట్ అని చెప్పేసి మా బావగారికి అయితే టేస్ట్ చూపిస్తున్నాను. ఆయన ఇదే ఫస్ట్ టైం తినడం, ఇట్లా చేసుకొని తినడం. ఆయన ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మా బావగారు అయితే చాలా బాగుందని చెప్పేశారు. మీరు కూడా మీ ఇళ్ళలో ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్ చేయండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.